Good morning students. Welcome to Happy Maths. My name is Kiran Kumar. మరి నిన్నటి క్లాస్లో మనం 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్సర్సైజ్ 2.4లో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో ఎక్సర్సైజ్ 2.4లో సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన వీడియోస్ అని మనం చూడొచ్చు. మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.4లో సెకండ్ క్వశ్చన్. యూజ్ ది ఫ్యాక్టర్ థియరమ్ టు డిటర్మైన్ వెదర్ g of x is a factor of f of x in each of the following cases. First bit, f of x is equal to 2x cube plus x square minus 5x minus 1. g of x is equal to x plus 1. దీని మీనింగ్ ఏంటి? g of x అనేది f of x కి ఫ్యాక్టర్ అవుతుందా లేదో చూడాలి. కాబట్టి ఇచ్చినటువంటి పాలినామియల్ ని ఇచ్చినట్లుగా రాసుకుందాం. f of x is equal to 5x cube plus x square minus 5x minus 1 ఇచ్చినట్లుగా రాసుకుందాం. మరి g of x అనేది ఫ్యాక్టర్ అవుతుందా లేదా? g of x ఏమి ఇచ్చారు మనకి? x plus 1 ఇచ్చారు. మరి x plus 1 is equal to 0 అనుకుందాం. ప్లస్ 1 అవతలకి వెళ్తే అండ్ ట్రాన్స్పోజింగ్ ప్లస్ 1 ఫ్రమ్ LHS to RHS it becomes minus 1. ప్లస్ 1 అవతలకి వెళ్తే మైనస్ 1 అవుతుంది. మైనస్ 1 వచ్చిందంటే కనుక బై ది రిమైండర్ థియరమ్ ఇట్ ఈస్ ఎ రిమైండర్. అదే రాసుకున్నాం. బై ది రిమైండర్ థియరమ్ రిమైండర్ ఇస్ ఈక్వల్ టు f of minus 1. రిమైండర్ థియరమ్ ప్రకారం రిమైండర్ ఇస్ ఈక్వల్ టు f of x కదా. మరి x ప్లస్ లో మైనస్ 1 వచ్చింది కదా, కాబట్టి రిమైండర్ ఇస్ ఈక్వల్ టు f of minus 1. ఈ రిమైండర్ మనం చూద్దాం. ఇప్పుడు x ఉన్న ప్రతి చోట కూడా -1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. చెక్ చేద్దాం. కాబట్టి f of -1 ఈజ్ ఈక్వల్ టు x ఉన్న ప్రతి చోట కూడా -1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 5 ఇంటూ -1 x ఉంది అంటే -1 హోల్ క్యూబ్ ప్లస్ x ఉంది -1 హోల్ స్క్వేర్ -5 ఇంటూ x ఉంది -1 చివరిలో ఉంది కాబట్టి రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ మరి -1 హోల్ క్యూబ్ అంటే -1 ని 3 టైమ్స్ వేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 1s are 1, 1 1s are 1. -1 హోల్ క్యూబ్ అంటే -1 వచ్చింది. ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే -1 ని 2 టైమ్స్ వేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1s are 1. -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 1 వచ్చింది. మిగిలింది మామూలే. -5 ఇంటూ -1 -1 బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. ముందు సైన్ మల్టిప్లై చేసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 1s are 5 ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 1s are 5 -1 మామూలే. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? -5 ప్లస్ 5 ప్లస్ 1 -1 ఇంకేమున్నాయి? ఏమీ లేవు కాబట్టి 0. f of -1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఇట్స్ ఏ ఫ్యాక్టర్. అదే రాసుకుందాం. Therefore, g of x is a factor of f of x. స్టూడెంట్స్, మీరు దీంట్లో చూసుకుంటే కనుక మైనస్తో మల్టిప్లై చేయడమే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా? దీంతో మనకి సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్. f of x is equal to x cube plus 3x square plus 3x plus 1, where g of x is equal to x plus 1. g of x అనేది f of x కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూడమన్నాడు.
మామూలే. ఇచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఉన్నది ఉన్నట్లుగా రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. జీ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చారు. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. తెలుసు కదా, ఇచ్చిన దాన్ని 0 అనుకుందాం. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ట్రాన్స్పోజింగ్ ప్లస్ 1 ఫ్రమ్ LHS టు RHS ఇట్ బికమ్స్ -1. ప్లస్ 1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే కనుక -1 అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి రిమైండర్ థీరం ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రిమైండర్ కదా, అంటే ఎఫ్ ఆఫ్ 1 అనేది రిమైండర్ అవుతుంది. అదే రాసుకుందాం. బై ది రిమైండర్ థీరం రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1. రిమైండర్ థీరం ప్రకారం రిమైండర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, మరి ఎక్స్ వాల్యూ -1 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ -1 ఇస్ ది రిమైండర్. సరే, లెక్క చూద్దాం. ఎఫ్ ఆఫ్ -1 ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా -1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 0 వస్తే అది ఫ్యాక్టర్. 0 రాకపోతే ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. చూద్దామా? చూద్దాం. ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా -1 పెట్టుకుందాం. ఎక్స్ ఉంది -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ కదా, ఇది ఎక్స్ క్యూబ్ -1 హోల్ క్యూబ్, ఓకే, ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ -1 ప్లస్ 1. స్టూడెంట్స్ గమనించారా? ఎక్స్ ఉంది -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఉంది -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ఉంది -1 ప్లస్ 1 రాసుకున్నాం. సింప్లిఫై చేద్దాం. -1 హోల్ క్యూబ్ మీన్స్ -1ని 3 టైమ్స్ చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 1s are 1, 1 1s are 1, -1. కాబట్టి -1 హోల్ క్యూబ్ బదులుగా -1 వేసుకున్నాం. ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే -1ని 2 టైమ్స్ వేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1s are 1, -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 వచ్చింది. మిగిలింది మామూలే. ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1 బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -1 ప్లస్ 3 1s are 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1s are 3 ప్లస్ 1. స్టూడెంట్స్ గమనించారా? 2 ప్లస్లు ఉంటే నో ప్రాబ్లం. ప్లస్ మైనస్ ఉంటే కనుక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వేసుకోవాలి. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? -1 ప్లస్ 1 ప్లస్ 3 -3, ఇంకేం మిగిలి? ఏం మిగల? 0. ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. రిమైండర్ 0 వచ్చింది. దేర్ఫోర్ g of x is a factor. అదే రాసుకుందాం. g of x is a factor of f of x. స్టూడెంట్స్ గమనించండి, మైనస్తో మల్టిప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, గుర్తుపెట్టుకోండి. దీంతో మనకి సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. థర్డ్ బిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ -4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 6. g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2. g ఆఫ్ ఎక్స్ అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూడాలి. మామూలే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ని, ఇచ్చినటువంటి పాలినోమియల్ని ఇచ్చినట్లుగా రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ -4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 6. g ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చారు కదా. g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2. మనకేం అలవాటు? దీన్ని 0 చేసుకోవడం. అదే చేద్దాం. x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. -2 అవతలకి వెళ్తే +2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు +2. రిమైండర్ థీరం ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రిమైండర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 అనేది రిమైండర్ అవుతుంది. అదే రాసుకున్నాం. బై ది రిమైండర్ థీరం remainder is equal to f of 2. f of 2 ఎందుకు రాసుకున్నాం? x ప్లస్ లో 2 వచ్చింది కాబట్టి 2 రాసుకున్నాం.
ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 కనుక్కుందాం. ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. లాస్ట్లో రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఇట్స్ ఎ ఫ్యాక్టర్. 0 రాలేదనుకోండి, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. చూద్దాం. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎక్స్ ఉంది 2 హోల్ క్యూబ్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఉంది 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది 2 ప్లస్ 6. సింప్లిఫై చేద్దాం. 2 హోల్ క్యూబ్ మీన్స్ 2ని 3 టైమ్స్ వేసుకోవాలి. 2 2s are 4, 4 2s are 8. 2 హోల్ క్యూబ్ అంటే 8 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్. 2ని 2 టైమ్స్ వేసుకోవాలి. 2 2s are 4 ప్లస్ 2 ప్లస్ 6. బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, 8 ప్లస్ 4 4s are 16 ప్లస్ 2 ప్లస్ 6. చూసారా, అన్నిటికీ ప్లస్లే ఉన్నాయి స్టూడెంట్స్. మైనస్ 4x స్క్వేర్ కదా, ఇక్కడ మైనస్ కదా, ఇక్కడ మైనస్ కదా, ఇక్కడ మైనస్ కదా. జాగ్రత్త, లెక్క ఎక్కించుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మైనస్ 4x స్క్వేర్, మైనస్ 4x స్క్వేర్, మైనస్ 4 ఇది చూసారా, మైనస్ వేసుకున్నాం. ఇప్పుడు 8కి ప్లస్ ఉంది, 2కి ప్లస్ ఉంది, 6కి కూడా ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే ఏం చేసుకోవాలి, ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ప్లస్ వేసుకున్నాం, యాడ్ చేసుకుందాం. 8ని 2ని 6ని 8 10 16 చూసారా, 8 10 16. ఈ మూడింటికి బదులుగా 16 వేసుకుందాం. మైనస్ 16 పాపం అక్కడ ఉంది కదా, దాని మళ్ళీ మెల్లిగా వేసుకుందాం. 16 మైనస్ 16 0. స్టూడెంట్స్ మరలా ఒకసారి గమనించండి, ఇక్కడ మైనస్ 4x స్క్వేర్ కాబట్టి మైనస్ 4x స్క్వేర్, ఇక్కడ మైనస్ వేసుకోవాలి. మైనస్ మైనస్ గమనించారా, 16 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అదే రాసుకున్నాం. దేర్ఫోర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. స్టూడెంట్స్ గమనించండి, ఇక్కడ మైనస్ 4x స్క్వేర్, మైనస్ 4x స్క్వేర్, ఇక్కడ మైనస్ మైనస్ మైనస్. ఓకేనా, దీంట్లో మైనస్తో మల్టిప్లై చేయడమే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. నాతో పాటు మీరు కూడా రిపీటెడ్గా అంటూ ఉండాలి, అప్పుడే వస్తుంది. దీంతో మనకి థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 12. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2. జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. ఇచ్చినటువంటి పాలినామియల్ ఇచ్చినట్లుగా రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 12. జీ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చారు కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2. ఇచ్చిన దాన్ని మనం 0 చేసుకోవడం అన్నమాట కదా. 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి x వాల్యూ కావాలి. xను ఒంటరిదాన్ని చేద్దాం, మిగిలినన్ని పక్కనకి నెట్టేద్దాం. 3ని మైనస్ 2ని నెట్టేసేయాలి. ఫస్ట్ దేన్ని నెట్టేద్దాం, 3 దగ్గరగా ఉంది కాబట్టి దీని సంగతి తర్వాత చూద్దాం. మైనస్ 2 దూరంగా ఉంది కదా, ముందు దాన్ని నెట్టేద్దాం. మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ 2 అవుతుంది. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2. 0కి వాల్యూ లేదు కదా, అందుకే ఇట్లా. నెక్స్ట్ 3 సంగతి చూద్దాం. 3 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2. 3 చూడండి, జాగ్రత్తగా అవతలకు పంపిద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. x వాల్యూ 2/3 వచ్చింది. x వాల్యూ వచ్చిందంటే బై ది రిమైండర్ థీరం రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, మరి x ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది కదా. కాబట్టి బై ది రిమైండర్ థీరం రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2/3. అదే రాసుకుందాం. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2/3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా 2, మరి ఎక్స్ వాల్యూ 2/3 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ 2/3. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2/3 చూద్దాం. అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా
2/3ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. లాస్ట్లో రిమైండర్ 0 వచ్చిందనుకోండి, ఇట్స్ ఏ ఫ్యాక్టర్. 0 రాలేదనుకోండి, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. కాబట్టి చూద్దాం. 3 ఇంటూ x ఉంది 2/3 హోల్ క్యూబ్ ప్లస్ x ఉంది 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 20 ఇంటూ 2/3 ప్లస్ 12. స్టూడెంట్స్ గమనించారా? x ఉన్న చోట 2/3, x ఉన్న చోట 2/3, x ఉన్న చోట 2/3. ఓకేనా? 3 ఇంటూ 2/3 హోల్ క్యూబ్ ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 20 ఇంటూ 2/3 ప్లస్ 12. సింప్లిఫై చేద్దాం. 3 ఇంటూ 2/3 హోల్ క్యూబ్ అంటే 2/3ని 3 టైమ్స్ చేసుకోవాలి. మల్టిప్లై చేసేటప్పుడు పైన వాటిని మల్టిప్లై చేసుకోవాలి, కింద వాటిని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 2s are 8 by 3 3s are 9, 9 3s are 27. 2/3 whole cube is equal to 8/27. కాబట్టి 8/27 ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ అంటే 2/3ని 2 టైమ్స్ చేసుకోండి. 2 2s are 4 by 3 3s are 9. 2/3 whole square means 4/9 minus 20 into 2/3 plus 12 మామూలే. మరి ఇక్కడ చూడండి 3 means 3/1, 20 means 20/1, 12 means 12/1. బై 1 వేయలేదు కాబట్టి మనం వేసుకున్నాం, దాని వాల్యూ ఏం మారదు. నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయా? క్యాన్సిల్ చేసేటప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని క్యాన్సిల్ చేసుకోవాలి. 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 9 టైమ్స్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం క్యాన్సిల్ కావు. దీంట్లో క్యాన్సిల్ కాదు, దీంట్లో కూడా అవ్వదు, దాంట్లో కూడా అవ్వదు. మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేసినప్పుడు పై వాటిని మల్టిప్లై చేయాలి, కింద వాటిని మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 8s are 8 by 1 9s are 9 ప్లస్ 4/9 మామూలే మైనస్ 22s are 40 by 1 3s are 3 ప్లస్ 12/1 మామూలే. ఫ్రాక్షన్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఎల్సిఎం చేసుకోవాలి. కాబట్టి డివైడెడ్ బై వేసుకుందాం. ఎల్సిఎం తీసుకుందాం. డినామినేటర్ ఎల్సిఎం 9 9 3 1. 9కి 9కి 3కి 1కి ఎల్సిఎం చూద్దాం. 9 9 3 1. కామన్ ఫ్యాక్టర్ అన్నిట్లో కనీసం 2 నెంబర్స్లో ఒక టేబుల్ పోవాలి. 9లోను 9లోను 3లోను 3 టేబుల్ పోతుంది కదా. 3 ఫ్యాక్టర్ చూద్దాం. సరే 3. 9లో 3 3s are 9, 9లో 3 3s are 9, 3లో 3 1s are 3, పక్కన 1 మామూలే. కనీసం 2 నెంబర్స్లో ఏదైనా టేబుల్ పోవాలి. మరి 3లోను 3 టేబుల్ పోతుంది కదా. 3 1s are 3, 3 1s are 3, 1 1 మామూలే. ఇంకేం లేవు. ఎల్సిఎం అంటే ఈ చివరి అన్ని మల్టిప్లై చేసుకుందాం. 3 3s are 9, 9 1s are 9, 9 1s are 9. ఎల్సిఎం ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఈ డివైడెడ్ బైకి కరెక్ట్గా సెంటర్లో 9 వేసుకుందాం. ఇప్పుడు ఎడిషన్ చూద్దాం. 9 టేబుల్ 9లో 1 టైం పోతుంది. 1 into 8, 1 8s are 8 ప్లస్ 9 టేబుల్ 9లో 1 టైం పోతుంది. 1 into 4, 1 4s are 4 మైనస్ 3 టేబుల్ దీంట్లో 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. 3 టైమ్స్ పోయింది. 3 into 40, 3 4s are 12 కదా, అంటే 120 ప్లస్ 1 టేబుల్ 9లో 9 టైమ్స్ 9 into 12, 9 12s are 108. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, జాగ్రత్త గమనించారా? మళ్ళొకసారి 9కి 9కి 3కి 1కి ఎల్సిఎం తీసుకుందాం. 9 వచ్చింది. ఇక్కడ 9 వేసుకుందాం. 9 9లో 1 టైం 1 into 8 వేసుకున్నాం. 9 9లో 1 టైం 1 into 4 వేసుకున్నాం. 3 టేబుల్ 9లో 3 టైమ్స్ 3 into 40 వేసుకున్నాం. 1 టేబుల్ 9లో 9 టైమ్స్ 9 into 12 వేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం.
8కి ప్లస్ ఉంది, 4కి ప్లస్ ఉంది, 120కి మైనస్, 108కి ప్లస్. అంటే 3 నెంబర్స్కి ప్లస్ ఉంది. 3 నెంబర్స్కి ప్లస్ ఉంటే ఏం చేయాలి, మనం ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. కాబట్టి ప్లస్ వేసుకున్నాం, యాడ్ చేసుకున్నాం. 8 4 12, 12 108, 120 ప్లస్ 120 ప్లస్ వేసుకున్నాం ఒకటే, వేసుకోపోయినా ఒకటే. మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. 8 4 12, 12 108, 120 ఈ మూడింటికి బదులుగా 120 వేసుకున్నాం. పాపం 120 అక్కడ ఎదురు చూస్తా ఉంది కదా, మైనస్ 120 అక్కడ ఉంది కాబట్టి మైనస్ 120 వేసుకున్నాం. బై 9 మామూలే. 120 మైనస్ 120 0, 0/9. 0/9 అంటే జీరోనే కదా, 0 వచ్చింది. ఇట్స్ ఎ ఫ్యాక్టర్. 0 వచ్చింది కాబట్టి, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి, therefore g of x is a factor of f of x. స్టూడెంట్స్ గమనించారా, దీంట్లో మీకు LCMA. దీంతో మనకి 4th బిట్ కంప్లీట్ అయింది. 5th బిట్ f of x is equal to 4x cube plus 20x square plus 33x plus 18. g of x is equal to 2x plus 3. g of x అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. ఇచ్చినటువంటి పాలినామియల్ ఇచ్చినట్లుగా రాసుకుందాం. f of x is equal to 4x cube plus 20x square plus 33x plus 18. g of x కూడా ఇచ్చారు కదా, g of x is equal to 2x plus 3. మనకి దీన్ని 0 చేసుకుని అలవాటు కదా, చేద్దాం. 2x plus 3 is equal to 0. x వాల్యూ కనుక్కోవాలి, xను అంటర్దాన్ని చేయాలి, మిగిలిన అన్నింటి పక్కకి నెట్టేసేయాలి. 2 నెట్టేద్దామా, ప్లస్ 3 నెడదామా? రెండింటిని నెడదాం. ఫస్ట్ దేని చేద్దాం, 2 దగ్గరగా ఉంది, దీని సంగతి తర్వాత చూద్దాం. ప్లస్ 3 దూరంగా ఉంది కదా, దాన్ని నెట్టేద్దాం. ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ అవతలకి వెళ్తే -3 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు దీని సంగతి చూద్దాం. 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -3. 2 నెట్టేసాం, జాగ్రత్తగా కిందకు వచ్చేస్తుంది, డివైడెడ్ బై 2 అవుతుంది. x వాల్యూ -3/2. By the remainder theorem, f of x is the remainder. Therefore, f of -3/2 is the remainder. అదే రాద్దాం. By the remainder theorem, remainder is equal to f of -3/2. రిమైండర్ థీరం ప్రకారం f of x అనేది రిమైండర్. మరి x వాల్యూ -3/2 వచ్చింది కాబట్టి f of -3/2 అనేది రిమైండర్ అవుతుంది. సరే, ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. x ఉన్న ప్రతి చోట కూడా -3/2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 0 వచ్చింది అనుకోండి, ఇట్స్ ఏ ఫ్యాక్టర్. నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్టర్. చూద్దామా, f of -3/2 ఈజ్ ఈక్వల్ టు, x ఉన్న ప్రతి చోట కూడా -3/2ని పెడదాం. 4 ఇంటూ, ఇక్కడ x ఉంది, -3/2 హోల్ క్యూబ్ రాద్దాం. 4 ఇంటూ -3/2 హోల్ క్యూబ్ ప్లస్ 20 ఇంటూ, ఇక్కడ x ఉంది కాబట్టి -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 32 ఇంటూ 33 ఇంటూ x ఉంది -3/2 ప్లస్ 18 అక్కడే ఉంది కాబట్టి మామూలే. సింప్లిఫై చేద్దాం. 4 ఇంటూ -3/2 హోల్ క్యూబ్ పక్కన రఫర్ చేసుకుందాం. -3/2 హోల్ క్యూబ్ అంటే -3/2ని 3 టైమ్స్ చేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 3s are 9, 9 3s are 27 by 2 2s are 4, 4 2s are 8. -3/2 హోల్ క్యూబ్ అంటే -27/8. స్టూడెంట్స్ గమనించారా?
మల్టిప్లై చేసేటప్పుడు పై వాటిని మల్టిప్లై చేసుకోవాలి, కింద వాటిని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ 20 ఇంటూ -3/2 హోల్ స్క్వేర్ అంటే -3/2ని 2 టైమ్స్ వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు minus into minus plus 3 3s are 9 by 2 2s are 4. కాబట్టి -3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 వచ్చింది. 9/4 ప్లస్ మామూలే 33 ఇంటూ -3/2 ప్లస్ 18 కూడా మామూలే. 4 మీన్స్ 4/1, 20 మీన్స్ 20/1, 33 means 33/1, 18 means 18/1. క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందో చూద్దాం. క్యాన్సిలేషన్ చేసేటప్పుడు పైదాన్ని కిందదాన్ని క్యాన్సిల్ చేయాలి. ఇదిగోండి 4 టేబుల్ 4 1s are 4, 4 టేబుల్ 4 2s are 8, 4 టేబుల్ 4 1s are 4, 4 5s are 20. దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఏమీ లేదు, దీంట్లో కూడా లేదు. మల్టిప్లై చేసుకుందాం. మల్టిప్లై చేసేటప్పుడు ముందు గుర్తులు మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 27s are 27 by 1 2s are 2. ఓకేనా? ప్లస్ 5 9s are 45 by 1 1s are 1. ప్లస్ మళ్ళీ ఒకసారి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. చూసారా? ముందు గుర్తులు మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 33 ఇంటూ 3, 3 3s are 9, 3 3s are 9 అంటే 99 by 2 1s are 2 ప్లస్ 18. మరి ఇక్కడ 45 అంటే 1 కూడా తీసేద్దాం, ఎందుకంటే ఈ రెండింటి సంగతి చూద్దాం. 45 1 80 మళ్ళీ బై 1 వేసుకోవడం ఎందుకు, అందుకనే 45 బై 1 వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. ఇక్కడ కూడా వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. ఉన్నది ఉన్నట్లుగానే -27/2 ప్లస్ 45 ప్లస్ 18. రెండింటికి ప్లస్లే ఉన్నాయి కాబట్టి ప్లస్ వేసుకుని యాడ్ చేసుకుందాం. ప్లస్ వేసుకొని యాడ్ చేసుకుందాం. 5 1 8 13 1 ఉంటుంది. 4 1 5 6. ఓకేనా స్టూడెంట్స్? 45ను 18ని యాడ్ చేసుకుంటే 63 వచ్చింది. -99/2. ఇది బయట ఉంది, ఇది బయట ఉంది. డినామినేటర్ ఉంది కదా, మరి దీనికి లేదు కాబట్టి దీన్ని కూడా వేసేసుకుందాం. బై 1. ఫ్రాక్షన్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం? ఎస్, ఎల్సిఎం తీసుకోవాలి. బై చేసుకుందాం. 2కి 1కి 2కి మరి ఎల్సిఎం ఎంత అవుతుంది? 2కి 2కి 1కి 2 టేబులే కదా. 2 1s are 2. ఎల్సిఎం ఎంత? 2నే. 2 టేబుల్ 2లో 1 టైం 1 ఇంటూ -27 -27 ప్లస్ 1 టేబుల్ 2లో 2 టైమ్స్ 2 ఇంటూ 63. 2 3s are 6, 2 6s are 12, 126 మైనస్ 2 టేబుల్ 2లో 1 టైం 199s are 99. స్టూడెంట్స్ గమనించండి, డినామినేటర్ యొక్క ఎల్సిఎం 2 వచ్చింది. 2 టేబుల్లో 1 టైం 1 ఇంటూ -27 -27. 1 టేబుల్ 2లో 2 టైమ్స్ 2 ఇంటూ 63 ఇక్కడ వేసుకున్నాం. 2 టేబుల్ 2లో 1 టైం 1 ఇంటూ 99 వేసుకున్నాం. సరే, 27కి మైనస్ వచ్చింది, 126కి ప్లస్ వచ్చింది, 99కి మైనస్ వచ్చింది. అంటే 2 నెంబర్స్కి మైనస్ ఉంది. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే మనం ఏం చేస్తాం? మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. కాబట్టి అదే చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వేసుకున్నాం, యాడ్ చేద్దాం. 27 99 యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 126. చూడండి, 99 అను 27 యాడ్ చేసుకోండి, 126. మైనస్ వేసుకుని యాడ్ చేసుకుందాం. ప్లస్ 126. పాప అక్కడే కామ్గా ఉంది కదా, దాన్ని జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ వేసుకుందాం. ప్లస్ 126 బై 2 కూడా మామూలే. మరి అక్కడ ప్లస్ 126
మైనస్ 126 జీరో అయిపోతుంది. 0/2 0/2 అంటే 0. మరి వాల్యూ 0 వచ్చింది కదా, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. దేర్ ఫోర్ g of x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. స్టూడెంట్స్ గమనించారా? అర్థమైందా? కనిపిస్తుందా? ఓకే, దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది.